నమస్తే ఆల్ మాస్టర్స్. ఆ లలితామాతకు ఆత్మ ప్రణామాలు తెలియచేసుకుంటూ లలితా సహస్రనామంలోని 10వ శ్లోకాన్ని ఇవాళ చూద్దాం మాస్టర్స్. శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తిద్వయోజ్వల కర్పూర వీటికామోద సమాకర్షద్దిగంతర. శ్లోకార్థం. అమ్మా, స్వచ్ఛమైన నీ పళ్ళ వరుస అప్పుడే అంకురించిన శుద్ధ విద్య వలె ఉన్నవి. మీ తాంబూలములోని కర్పూర కళికల పరిమళములు దిగంతరములకు వ్యాపించినవి అని అర్థం మాస్టర్స్. అద్వైతార్థం. శుద్ధ విద్య కురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల. నియమబద్ధమైన జీవన విధానంలో సాగుతూ శ్రద్ధగా ధ్యానం చేసే సాధకుడికి తగిన సమయంలో ప్రాణశక్తి జాగృతమై అది క్రమక్రమంగా ఆజ్ఞాచక్రంలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు సాధకుడిలో శుద్ధ విద్య అంటే బ్రహ్మ విద్యకు అంకురార్పణ జరిగి అప్పుడే మొలకెత్తిన అంకురం నుంచి ఆవిర్భవించిన చిగురాకుల వలె ఆజ్ఞాచక్రంలో 2 దళాలుగా ప్రకాశిస్తాయి. కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర. అలా జరిగినప్పుడు ఆ సాధకుడి చైతన్యము కర్పూర సుగంధ ద్రవ్యభరితమై నలుదిక్కులకు ఆకర్షణ వ్యాపిస్తుంది అని అర్థం మాస్టర్స్. అంటే ఆజ్ఞాచక్రం 2 పెటల్స్ తోటి ఓపెన్ అయ్యి సుగంధ పరిమళాలు విరజిల్లుతాయి అని అర్థం మాస్టర్స్. తర్వాతి శ్లోకంలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్.